వీడేంటి అక్షయ్తో ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు? ఇంతకీ సంబంధం వద్దని చెప్తాడా చెప్పడా? ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమః ఐ ముహూర్తస్సు ముహూర్తోస్తు. రే స్వామి, ఈ చైర్స్ కి 3000. ఏంటమ్మా సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు వందనా, మన అక్షయ్ నిశ్చితార్థం జరుగుతోంది కదా, కొంచెం ఎమోషనల్ అవుతున్నాను అంతే. ఓహో. ఈ చైర్స్ కి 3000. అక్షయ, ఏంటి? ఇప్పుడు మనం కూర్చున్న చైర్స్ కి రెంట్, ట్రాన్స్పోర్ట్ ఎంతో తెలుసా? నేను చెప్పిన దాని గురించి అక్షయ్ని అడుగుతున్నట్టున్నాడు. ఎంత? 3000 రూపాయలు. 3000? అవును అక్షయ, ఇలా ఆడంబరాలకి అనవసరంగా ఖర్చు చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీడొకడు సైలెంట్ గా కూర్చోకుండా నోటికి ఏదొస్తే అది వాగుతూ ఉంటాడు. వీడి నోరే వీడికి శత్రువు. ఎందుకీ అనవసరమైన ఖర్చు? ఈ చైర్స్ లో కూతురు అల్లుడు కూర్చుంటే చూడాలని మీ నాన్నే కోరుకున్నారంట. ఆహా, ఏం లేదు నాన్న. చెప్పక్షయ. నా పెళ్లి గ్రాండ్గా చేయాలని నాన్న అనుకుంటున్నారని మీతో చెప్పాను కదా, దానికి మీరు ఓకే చెప్పారు కదా. ఓకే చెప్పాను సరే, కానీ ఈ చైర్స్ కి 3000 వేస్ట్ ఖర్చే కదా. ఒకసారి మా నాన్నని చూడండి, ఎంత సంతోషంగా ఉన్నారు. ఆయన మొహంలో ఆ నవ్వు ముందు ఈ 3000 ఎంతండి? మా నాన్న సంతోషానికి ఖర్చు పెట్టేదేదైనా వృధా ఖర్చు కాదు. ఆయన దాకా ఎందుకు? నాకు సంబంధించినంత వరకు ఇదసలు పెద్ద ఖర్చే కాదు. ఇద్దరికీ వాదన స్టార్ట్ అయింది, ఇక నిశ్చితార్థం ఆగిపోతుంది. పోతే పోనివ్వండి, 3000 కదా, ఏం కాదు. పోతే పోనీయా? అలా అంటావేంటి అక్షయ? రే 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 రే, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అక్షయ, మీ నాన్న కోరుకున్నా గాని ఇది ఖచ్చితంగా వృధా ఖర్చే కదా. వీటిని రెంట్కి తీసుకునేటప్పుడు నన్ను ఒక మాట అడగాలి కదా. ఆయన ఇష్టానికి ఆయన నిర్ణయం తీసుకుంటే ఏంటర్థం? మనం రాజేసిన నిప్పు రగులుకోవడం స్టార్ట్ అయింది. నన్నేమైనా అనండి, తట్టుకుంటాను. కానీ మా నాన్ననేమైనా అంటే ఊరుకోను చెప్తున్నాను. ఆయన ఆలోచించకుండా ఏ పని చెయ్యరు. 3000 గురించి మీరింత బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీకు ఇచ్చేస్తాను, ఓకేనా? రే రాజా, ఏంట్రా ఇది? ఫోన్లో ఆ లేడీ చెప్పిన దానికి ఇప్పుడు అక్షయ్ మాట్లాడిన మాటలకి సంబంధమే లేదు. ఆ లేడీ మాటలు నమ్మి హ్యాపీగా అక్షయ్తో ఖర్చు గురించి మాట్లాడితే 3000 కదా ఇచ్చేస్తానంటుందేంటి? ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అంటే ఇదేనేమో. అక్క, అక్క, ఏమైంది? రే స్వామి, ఏంట్రా? ఈ అక్షయ నేననుకున్నట్టు నడుచుకునే అమ్మాయిలా లేదురా. నా ఫ్యామిలీ మెంబర్స్ లా మాట్లాడుతోందిరా స్వామి. ఏంట్రా నువ్వనేది? అవునరా, నాకెందుకో ఒకటే కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఒరేయ్, ఇందాకే కదరా నేను అక్షయ ఒకటే అని ఎగిరి కంతేశావు.
మళ్ళీ నీ పీత బ్రెయిన్కి పని పెట్టకుండా సైలెంట్గా కూర్చో. అక్షయ్ని కనుక మిస్ అయితే నువ్వు ఒంటరి పక్షిలా మిగిలిపోతావు. అర్థమైందా? జాగ్రత్త. ఏంటిది? ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చున్నాడేంటి? నిశ్చితార్థ పత్రిక రాయటానికి అబ్బాయి అమ్మాయి వివరాలు ఇవ్వండి. ఇవ్వండి. ఇందులో మా 2 కుటుంబాల వారి వివరాలు ఉన్నాయి. అక్షయ, ఎందుకు కోపంగా ఉన్నావు? మా నాన్న నిర్లక్ష్యంగా మాట్లాడినా అవమానించినా నేను తట్టుకోలేను. ప్రణీత నన్ను అవమానించినప్పుడు కూడా నేను తనని ఏమీ అనలేదు. మా నాన్నని కొట్టబోయిందని తెలిసి తట్టుకోలేక కోపంతో వెళ్ళి కొట్టాను. అలాంటిది మీరొక చైర్ కోసం మా నాన్నని... సారీ అక్షయ, అది డబ్బు సంపాదించడానికి మనం ఎంత కష్టపడతాం. ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఆ కష్టం గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. అందుకే నేనలా... మన కుటుంబం కోసం, మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం చేసే ఖర్చులో వాళ్ళ మొహంలో సంతోషం చూడాలి కానీ డబ్బుని కాదు. ఒకసారి అలా చూడండి. నాన్న మొహంలో ఆ సంతోషం కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పు లేదనిపిస్తుంది. సారీ, దీన్ని ఇంతటితో మర్చిపోదామా? వీడి వాలకం చూస్తుంటే అక్షయ మత్తులో పడిపోయి నేను చెప్పిన మాటలు మర్చిపోయినట్టున్నాడు. ఇక వీణ్ణి నమ్ముకుంటే లాభం లేదు. మళ్ళీ ఎవరో ఒకరిని రెచ్చగొట్టి ఈ నిశ్చితార్థం ఆగిపోయేలా చెయ్యాలి. ఏం చేద్దాం? అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. తమ్ముడు, ప్రణీత వస్తుంది. రా ప్రణు. డాడీ, నిశ్చితార్థం స్టార్ట్ అవ్వబోతుంది. రండి వెళ్దాం. వెళ్ళి ఆ రాజాగాడిని రెచ్చగొట్టేలా మాట్లాడి వాడికి కోపం తెప్పిస్తే చాలు. కంట్రోల్ తప్పి వాడే ఈ నిశ్చితార్థం ఆగిపోయేలా చేసేస్తాడు. అవును తమ్ముడు, ప్రణీత చెప్పింది కరెక్ట్. రా వెళ్దాం. ఆగక. ఏమైంది డాడీ? మనం ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదు. వాళ్ళక్కడ నిశ్చితార్థం స్టార్ట్ చేసేసారు డాడీ. స్టార్ట్ చేయని ప్రణు. మనకు కావాల్సింది కార్యక్రమం ప్రారంభం కాదు, ముగింపు. మనం అడుగు పెట్టాల్సింది ఆ టైంలో. ముగింపు అంటే అదే టైం అన్నా? సరిగ్గా తాంబూలాలు మార్చుకునే టైం అన్నమాట. అంతా బానే జరుగుతోంది. మన నిశ్చితార్థం గ్రాండ్గా జరుగుతోందని ఆ రాజాగాడు, వాటర్ క్యాన్లేసే ఆ అక్షయ హ్యాపీగా తెగ ఫీల్ అయిపోతుంటారు. సరిగ్గా అదే టైంలో మనం ఎంటరై రచ్చ రచ్చ చేసి వాళ్ళ సంతోషాన్ని విషాదంగా మార్చేయాలి. అది నా ప్లాన్. ఏమంటావు ప్రణు? నిజమే డాడీ. ఎదుటివాడికి ఆనందాన్ని పరిచయం చేసి వాళ్ళు ఆ మత్తులో ఉన్నప్పుడు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు.